వందనాలు వందనాలు అభివందనాలు ఆనంద పారవస్య తందనాలు. వందనాలు అభివందనాలు ఆనంద పారవస్య తందనాలు. మానవతా మూర్తులకు మహోజ్వల కీర్తులకు వందనాలు అభివందనాలు. ప్రఖ్యాతిగాంచిన ప్రసాదుకు వందనాలు. చేద్దామా ఒకసారి రెండు చేతులతో? ప్రఖ్యాతిగాంచిన ప్రసాదుకి వందనాలు. పరిణితి చెందిన దేవమణికి వందనాలు. పరిణితి చెందిన దేవమణికి వందనాలు. ప్రధాన్లో చేరిన ప్రధానులందరికీ వందనాలు. You are nothing less than important people for Kala Mandir. Let's all give a big thumping clap to Prasad, Kala Mandir Foundation, Kala Mandir Group. Big clap. This clap is not enough. How wonderful the event is being organized. ప్రఖ్యాతిగాంచిన ప్రసాద్కి వందనాలు. అష్టాదశ వసంతోత్సవము వందనాలు అభివందనాలు. 18 years of journey. ప్రసాద్ గారి పుట్టు పండుగను సేవకి నేపథ్యంగా ఎంచి కళామందిర్ ఫౌండేషన్కి విత్తనాన్ని మొక్కను చేసి 18 ఏళ్ల పచ్చు మా ప్రసాద్ గారిది వారి యొక్క పుట్టు పండుగని నేపథ్యంగా తీసుకుని మీ అందరి కరతాళ ధ్వనులలో పంచరత్నాలు సమర్పిస్తున్నాను. మీరందరూ లాస్ట్ బ్లాంక్ ఒకటి ఉంది, ఆ డాష్ని మీరు పూరించాలి. దక్షిణ భారతంలో 83 వస్త్ర మందిరాలు. ఏమిటి 83 వస్త్ర మందిరాలు? 83 సెంటర్స్ ఎవరికి ఉన్నాయి తెలీదా? అట్లయితే మీకు తెలియాల్సి ఉంది. కళామందిర్ 83 సెంటర్స్ అక్రాస్ 5 స్టేట్స్. దక్షిణ భారతదేశంలో 83 వస్త్ర విక్రయ కేంద్రాలతో అప్రతిహిత చైత్రయాత్ర చేస్తూ 100కి సమీపంలో ఉన్నారు మా కళామందిర్ గ్రూప్. ప్రతి వసంతం ఈ చప్పటి సరే కదండి, కాదు బాబు. దక్షిణ భారతంలో 83 వస్త్ర మందిరాలు, వరమాలక్ష్మి వల్లి కళా మందిరాలు. వరమాలక్ష్మి ఏం లేరా వరమాలక్ష్మి వాళ్ళు ఇక్కడ? ఏది చప్పట్లేది? వరమాలక్ష్మి వాళ్ళు చప్పట్లు కొట్టాలి. వరమాలక్ష్మి వల్లి సిల్క్స్ మందిర్లు, కేఎల్ఎన్ ఫ్యాషన్లు, ఇవి చిరునామాలు. అద్దిరా చార్జ్ అంటే రీఛార్జ్. కేఎల్ఎన్ ఫ్యాషన్లు చిరునామాలు. వీళ్ళు ట్రెండ్ ఫాలో అయ్యేవాళ్ళు కాదు, ట్రెండ్ సెట్ చేసేవాళ్ళు కళామందిర్. ట్రెండ్ సెట్ చేసేవాళ్ళు కళామందిర్ అని మనందరం తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి వేలాది మందిని చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తోందండి. 5,000 మందికి జీతం ఇస్తున్నారంటున్నారు. 5,000 మందికి జీతం ఇస్తున్నారంటున్నారు. కాదు 5,000 కుటుంబాలకి జీవితం ఇస్తున్నారు కళామందిర్. గుడులు గోపురాలు కడితే పుణ్యం వస్తుందో రాదో? గుడులు గోపురాలు కడితే పుణ్యం వస్తుందో రాదో తెలీదు. కానీ వ్యాపార సంస్థ పెడితే మాత్రం జన్మ సార్థకం. ఇది తథ్యం. ప్రసాద్ అందుకు ప్రత్యక్ష నిదర్శనం. అందుకేనేమో ఇలాంటి ప్రసాద్ ఉంటే ప్రసాదములా భావించే సిబ్బంది ఏం చేస్తారో చూడండి. కరుణతో సేవలను సిబ్బంది అందిస్తారు. 83 సెంటర్స్లో కరుణతో సేవలను సిబ్బంది అందిస్తారు. నేను ఒకటి విన్నానండి, సాంకేతికతను కొత్త పుంతలు తొక్కిస్తారు. ఎక్కడైనా కస్టమర్లు వెయిట్ చేసేది ఉంటే టెక్నాలజీ ద్వారా కస్టమర్లు అక్కడ వెయిట్ చేస్తున్నారు బాబు, మీరు వెళ్ళండి